హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 2 స్టాక్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 2 స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాక్స్ అనమాట. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్. అంతేకాకుండా మార్కెట్ హై లెవెల్స్ దగ్గర ఉన్నా కూడా ఈ స్టాక్స్ అనేవి మనకు కొంచెం మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయి అనమాట. సో ఈ వీడియోలో ఆ 2 స్టాక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా ఒక 2 స్టాక్స్. ఈ 2 స్టాక్స్ కూడా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్, అలాగే టెక్నికల్ కూడా చాలా మంచి స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట. వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా బాగుంటుంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ 2 స్టాక్స్ కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని నేను చెప్పిన లెవెల్స్ కానీ మీరు ఏదైతే లెవెల్స్ అనుకుంటున్నారో ఆ లెవెల్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయన్నమాట. సో ఈ వీడియోలో ఆ 2 స్టాక్స్ చూద్దాం. అంతకంటే ముందు ఈరోజు నేను ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కదా, సో థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ కదా. సో ఆప్షన్స్ ట్రేడింగ్ చేశాను నిఫ్టీలో, అలాగే బ్యాంక్ నిఫ్టీలో. సో అరౌండ్ నాకు 14,000 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో నేను ఏ ఆప్షన్స్లో ట్రేడ్ చేశానో చూద్దాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ 2 స్టాక్స్ అనేవి మనం లాంగ్ టర్మ్కి ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలో కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ అలాగే నిఫ్టీలో ట్రేడ్ అనేది చేశాను. ఈరోజు మార్కెట్ చూసినట్టయితే కనుక మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు సివియర్గా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అరౌండ్ 12-12:30 దాకా కూడా మార్కెట్ అనేది సైడ్ వేస్లో వెళ్ళింది. సో దట్ నేనేం చేశానంటే బోత్ కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ రెండు కూడా మార్కెట్ మూమెంట్ సైడ్ ట్రేడ్ అనేది చేశాను అనమాట. సో దట్ నాకు అరౌండ్ 14,221 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో మనం ఇప్పుడు చూద్దాం ఏ ఆప్షన్స్లో ట్రేడ్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ 12th నవంబర్ 28,200 పుట్ ఆప్షన్లో బై చేశాను అనమాట. పుట్ ఆప్షన్ బై చేశాను. దీంట్లో అరౌండ్ 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 12th నవంబర్ 28,400 కాల్ ఆప్షన్ అలాగే పుట్ ఆప్షన్ రెండు కూడా బై చేశాను. దీంట్లో అరౌండ్ 948 అలాగే 871 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 12th నవంబర్ 28,800 కాల్ ఆప్షన్ బై చేశాను. దీంట్లో అరౌండ్ 2,473 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది అనమాట. అలాగే లాస్ట్ కాల్ వచ్చేసరికి ఇది హైలైట్ కాల్ అనమాట. అరౌండ్ 6 రూపీస్ నుంచి కూడా 11 రూపీస్ దాకా వెళ్ళింది. సో ఇది నిఫ్టీ కాల్ అనమాట. 12,800 కాల్ ఆప్షన్ బై చేశాను. ఇది అరౌండ్ 6 రూపీస్ దగ్గర నుంచి 11 రూపీస్ 11.5 11.8 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో మంచి ప్రాఫిట్ అనేది ఇచ్చింది. ఇది నాకు వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో కూడా ఇచ్చానమాట. దీంట్లో ఈ 5-6 కాల్స్లో నేను ఒక 3 కాల్స్ అనేవి ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను. సో మీరు కూడా ఈ విధంగా ఎర్న్ చేద్దాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో దట్ నేను మీకు ఆ ప్రీమియం గ్రూప్ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఈరోజు టోటల్గా నేను 14,221 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది ఎర్న్ అనేది చేశాను అనమాట. సో ఈరోజు మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి 2 స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ముతూట్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. ముతూట్ ఫైనాన్స్ చాలా మంచి లెవెల్ దగ్గర ఉంది. బట్ మనం ప్రీవియస్గా మార్కెట్ క్రాష్ ముందు చూసుకుంటే కనుక ఇది అరౌండ్ 950 రూపీస్ దగ్గర ఉండేది. బట్ ప్రస్తుతానికి హై లెవెల్స్ దగ్గర ఉన్నా కూడా ఈ ముతూట్ ఫైనాన్స్ అనేది లాంగ్ టర్మ్లో ఇంకా కూడా మంచి రిటర్న్స్ వస్తుంది. 2,000 రూపీస్ 2,500 కూడా వెళ్ళొచ్చు. వితిన్ 5 to 6 ఇయర్స్లో మనం 3,000 4,000 రూపీస్ కూడా దీన్ని చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు మెయిన్గా గోల్డ్ మీద వీళ్ళ కంపెనీ అనేది నడుస్తుంది కాబట్టి. సో దట్ ఈ కంపెనీ ఎవ్రీ టైం కూడా గ్రోత్ అనేది ఉంటుంది. సో దట్ గోల్డ్లో డిప్రిషియేషన్ అనేది ఉండదు కదా. సో ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో అల్టిమేట్లీ వీళ్ళకి మంచి ప్రాఫిట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ రెవెన్యూస్ అనేవి ఎక్కువ అవుతుంటాయి అనమాట. సో దట్ ఈ స్టాక్ అనేది లాంగ్ టర్మ్కి చాలా మంచి స్టాక్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది హై లెవెల్స్ దగ్గర నుంచి కూడా పడిపోయింది ఫ్రెండ్స్. అరౌండ్ మనం చూస్తే కనుక 1,400 రూపీస్ దగ్గర నుంచి కూడా పడిపోయి ఇప్పుడు 1,172 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే అరౌండ్ మనం ఈ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. 1120 నుంచి 1150 రూపీస్ కనుక ఈ స్టాక్ కింద పడి వచ్చినట్టయితే కనుక అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి. బట్ మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక కొంచెం సపోర్ట్ రీజన్ దగ్గరే ఉంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ నుంచి కూడా కింద పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అందువల్ల 1120 నుంచి 1150 దాకా వెయిట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ ఫ్రెండ్స్. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ టర్మ్కి చాలా మంచి స్టాక్. మీకు కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ముతూట్ ఫైనాన్స్. అలాగే సెకండ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్ ఫ్రెండ్స్. సో ఎస్బీఐ కార్డ్స్ కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. సివియర్గా ఫాల్ అయింది. అరౌండ్ 856 రూపీస్ దగ్గర నుంచి కూడా సివియర్గా ఫాల్ అయింది అనమాట. ఇది 900 రూపీస్ కూడా వెళ్ళింది
రీసెంట్గా అక్కడి నుంచి కూడా సివియర్గా ఫాల్ అయింది. బట్ మనం చూసుకుంటే కనుక ఇది ఐపీఓలో వచ్చినప్పుడు మనకి 650 రూపీస్కి అరౌండ్ వచ్చింది. బట్ ఐపీఓ బిడ్ ప్రైస్ వచ్చేసరికి 755 రూపీస్ ఫ్రెండ్స్. సో ఆ లెవెల్ కనుక వచ్చినట్టయితే కనుక అరౌండ్ 726 దగ్గర నుంచి 755 ఈ రేంజ్ కనుక వచ్చినట్టయితే కనుక అప్పుడు మనం దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారో దాంట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్బీఐ కార్డ్స్ యూస్ చేస్తారు. సో దట్ ఈ కంపెనీ అనేది ఫ్యూచర్లో కూడా బాగా గ్రో అవుతుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దీన్ని లాంగ్ టర్మ్లో మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు మీ పోర్ట్ఫోలియోలో. చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, అలాగే గవర్నమెంట్ కంపెనీ కదా. సో దట్ మనకి ట్రస్ట్ అనేది ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డ్స్ అనేవి ఫ్యూచర్లో అందరూ కూడా యూజ్ చేస్తారు కాబట్టి ఈ స్టాక్ని ఇంకా కూడా ర్యాలీ అయ్యే ఛాన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. 1100, 1200, 1300, 1500 కూడా మనం ఈ స్టాక్ని చూడొచ్చు ఫ్యూచర్లో. సో దట్ మంచి లెవెల్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ ఎస్బీఐ కార్డ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ 2 స్టాక్స్ ముతూట్ ఫైనాన్స్ అండ్ ఎస్బీఐ కార్డ్స్. మీరు మంచి లెవెల్స్ చూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ అనాలిసిస్ కూడా చేసి ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.